న్యూ ఇయర్ రాకముందే బాబా వెంగ చెప్పిన భవిష్యవాణి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే బాబా వెంగ చెప్పిన వాటిల్లో 90% ఖచ్చితంగా జరిగాయి. కాబట్టి ఇకపై కూడా మానవాళి వినాశనం తప్పదా? డిసెంబర్ నెల మొదలైంది. మరికొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం రానుంది. నూతన సంవత్సరం వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రవక్తలు కొత్త సంవత్సరం జరిగే సంఘటనల గురించి అంచనా వేస్తారు. సంవత్సరం చివరి నాటికి ఆ అంచనాలలో కొన్ని తప్పు అని రుజువు అయితే వాటిలో కొన్ని ఖచ్చితంగా సరైనవి. 2025 సంవత్సరానికి సంబంధించి కూడా కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అనే దాని గురించి ప్రజలు తమ అంచనాలను వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంగా బాబా భవిష్యత్తుకు సంబంధించి చెప్పిన కొన్ని మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. బాబా వెంగా 28 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ అతను తన అంచనాల కోసం ఇప్పటికే వార్తల్లో నిలిచాడు. 2025లో జరగబోయే విషయాలను ఆయన అంచనా వేసి చెప్పిన వాటిని చూస్తే భయాందోళనలు కలిగిస్తున్నాయి. బాబా వెంగా ప్రకారం ప్రపంచ యుద్ధం 2025 సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో భూమి మీద మనుషుల నాశనం అవడం, ఐరోపాలో ముస్లింల పాలన గురించి కూడా భవిష్యత్తులో చెప్పాడు. బాబా వెంగా చేసిన జోష్యం ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలమైన ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్నారు. 2025 నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతోందని కూడా ఆయన చెప్పారు. ఐరోపాలో కూడా ఒక పెద్ద వివాదం చెలరేగబోతుంది. ఇది క్రమంగా మొత్తం ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. దీని కారణంగా ప్రారంభమయ్యే మానవ జాతి విధ్వంసం పెరుగుతూనే ఉంటుంది. మానవ జాతి 5079 సంవత్సరంలో భూమి నుంచి పూర్తిగా అంతరించిపోతుంది. 2043లో యూరప్ పూర్తిగా ముస్లింల పాలనలో ఉంటుందని, 2076లో ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం మళ్లీ పుంజుకుంటుందని బాబా వెంగా అంచనా వేశారు. బాబా వెంగా నోట్లో రాస్తున్న ఈ అంచనాల గురించి జనాలు సోషల్ మీడియాలో కూడా చాలా చర్చించుకుంటున్నారు. ఆమె అసలు పేరు వాంజేలియా పాండేవా డిమిత్రోవా. ఆమె చిన్న వయస్సులోనే తన కంటి చూపును కోల్పోయింది. కానీ భవిష్యత్తు సంఘటనలు అంచనా వేసే అద్భుతమైన శక్తిని పొందింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు, అనేక ఇతర విషయాల గురించి సంవత్సరాల క్రితం ఒక నోట్లో రాసింది. అవి తన అంచనాల ప్రకారం జరుగుతున్నాయి. బాబా వెంగా తన అంచనాలలో రెండవ ప్రపంచ యుద్ధం, 2004 సునామీ, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, అమెరికాలో 11/11 దాడులు, స్టాలిన్ నుంచి జార్ బోరిస్ 3 వరకు మరణించిన తేదీలను ఇప్పటికే ప్రకటించారు. అటువంటి పరిస్థితుల్లో 2025 సంవత్సరం తర్వాత జరుగుతున్న సంఘటనలకు సంబంధించి బాబా వెంగా అంచనాలు తప్పవని జనం భయాందోళన పడుతున్నారు. బాబా వెంగా భవిష్యవాణిని అంత సులువుగా కొట్టిపారేయలేమంటున్నారు.